నేను వచ్చుండేవాడిని అని ఒక అతను అన్నాను. ఒక మనిషి 100 మందికి చెప్పాలంటే వల్ల కాని పని. దయ ఉంచి మేము 10 మందిని గ్యాదర్ చేయగలము అన్నోడు ఒక 10 మంది కానీ ఉంటే ఆ 10 మందికి మొదటి వాళ్ళగా మేము 10 మందికి చెప్తాం. వాళ్ళు 10 మందికి కానీ చెప్తే ఎంతటి కార్యక్రమం అయినా సరే సక్సెస్ అవుతుంది. అది నా ఒపీనియన్. దానికి మేము కమ్యూనికేషన్ చేయగలము అని స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే మేము వాళ్ళకి తోడ్పడతాం. తర్వాత మన మల్లికార్జున రెడ్డి గారు చెప్పినట్టు ఎవరైనా చనిపోతే అవన్నీ చెప్పారు. అది చాలా మంచి కార్యక్రమమే. కానీ దాన్ని కంటిన్యూగా అడ్మిషన్ డబ్బులు ఇవ్వాలన్నా కూడా కష్టం. అప్పటికప్పుడు వేద్దామా అంటే ఇంకా ఎక్కువ ఇచ్చేదానికి ఒక ప్లస్కు 100, 50 అనుకున్నాం అనుకోండి, 100 ప్లస్లు ఉన్నాయి. ఒక ప్లస్ 100 రూపాయలు అనేది చాలా సర్వసాధారణమైన విషయం. 100 వేస్తే 100 × 100 10 ఈజీగా అయిపోతుంది. పెళ్లి కార్డు ఇవ్వాలి, 1 రూపాయలు ఎక్కడ ఇస్తాడని ఆయన అభిప్రాయం. పెళ్లి కార్డు ఒక వ్యక్తి సాటి ముద్రాపకుడు చనిపోతే 10,000 మాలిస్తాన్ని మల్లికార్జున గారు చెప్పాడు. దానికి ఈయన మా మహేష్ గారు అలా 100 రూపాయలు ఇవ్వండి అనేది పద్ధతి కాదు. ఆ ఎవరు చనిపోయిన శక్తి గ్రాఫిక్స్, గణేష్ గ్రాఫిక్స్ మేమిద్దరం కలిసి మాల కానీ 10,000 డబ్బులు కానీ సంవత్సరంలో మన సాటి ముద్రాపకులకి మేము ఇస్తాము. అశేషకి సంబంధం లేకుండానే మేము ఇస్తామని తెలియజేస్తున్నాం. మీ సహకారం మర్చిపోలేదండి. ఇదే విధంగా మీరు మరిన్ని ప్రకటించాలని అసోసియేట్ తరఫున అందరూ కోరుకుంటున్నామండి. మంచి కార్యక్రమం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడే చేసిన చంద్రమౌళి రెడ్డి గారిని ప్రసంగించవలసిగా కోరుతాను. నిశ్శబ్ద ప్లీజ్, సైలెన్స్. చేస్తే అందరికీ ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఆలోచించి ఒక గంట తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ. మనకి స్టేట్ అసోసియేషన్ తరఫున మన మల్లేశ్వరరావు గారు మన కమిటీ సభ్యులందరూ కూడా వేదిక అలంకరించిన వారికి అందరూ కూడా కండువాలతో స్టేట్ అసోసియేషన్ అందరూ కూడా సత్కరిస్తారండి. అధ్యక్షుడు శ్రీ ఉల్లాయ ఉమామహేశ్వర గారిని సత్కరిస్తున్నాను. తదుపరి ఉపాధ్యక్షులు శ్రీ మల్లికార్జున రెడ్డి గారు,
తర్వాత మన గౌరవ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున గారు గణేష్ గ్రాఫిక్స్. నెక్స్ట్ మన గౌరవ సలహాదారు శ్రీ సురేష్ రెడ్డి గారు శ్రీవి నాఫ్సెట్ సెంటర్. తదుపరి మన మానవ గౌరవ సలహాదారు శ్రీ ముత్యం రెడ్డి గారు ధనలక్ష్మి గ్రాఫిక్స్.